హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో అలరించిన విశ్వక్సేన్ ఇప్పుడు మెకానిక్ రాఖీ అంటూ ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే రాకేష్ ఆలియాస్ రాఖీ చదువు మధ్యలోనే ఆపేసి తన తండ్రి నడుపుతున్న గ్యారేజ్లో మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. గ్యారేజ్లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఆ గ్యారేజ్ ఉన్న స్థలంపై రంకిరెడ్డి కన్ను పడింది. ఆ గ్యారేజ్ని దక్కించుకోవాలంటే 50 లక్షలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 50 లక్షల కోసం రాఖీ ఏం చేశాడు? గ్యారేజ్ని కాపాడుకోగలిగాడా? అసలు ఈ కథలో ప్రియా, మాయా పాత్రలేంటి? రాఖీ జీవితంపై ప్రియా, మాయా పాత్రలు ఎలాంటి ప్రభావం చూపాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే విశ్వక్సేన్ మొదటి నుంచి కథల ఎంపికలో ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తూ ఉంటాడు. కానీ మెకానిక్ రాఖీ ప్రచార చిత్రాలు చూసినప్పుడు మాత్రం ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనే అభిప్రాయం కలిగింది. నిజానికి ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది. మధ్యతరగతి వారి ఆశను ఆసరాగా చేసుకొని జరిగే మోసాలను ఇందులో టచ్ చేశారు. అయితే దాని చుట్టూ అల్లుకుంటున్న కథనాలు రొటీన్గా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా నడుస్తుంది. ఎప్పుడో రావాల్సిన ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ని కలిగిస్తుంది. పోనీ రొటీన్గా ఉన్నా కాస్తైనా ఎంటర్టైనింగ్గా ఉంటుందా అంటే అది లేదు. పాత చింతకాయ పచ్చడి సీన్స్తో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్లోనే అసలు కథ ఉంటుంది. ట్విస్ట్లు అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్తో నిరాశ చెందిన ప్రేక్షకులు సెకండ్ హాఫ్తో కూల్ అవుతారు. సెకండ్ హాఫ్లో కథనం, సన్నివేశాలు, ట్విస్ట్లు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు పర్వాలేదు. దర్శకుడు రవితేజ ముళ్లపూడిలో విషయం ఉంది. మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుల్లా సినిమాని తెరకెక్కించాడు. అయితే రచన విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఒక మంచి పాయింట్ని చెప్పాలనుకుంటున్నప్పుడు దానిని ఎంగేజింగ్గా చెప్పాలని చూడాలి, కానీ అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ని ఇరికించే ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ హాఫ్ని ఏవో ఒక సీన్స్తో నింపేసి సెకండ్ హాఫ్లో ట్విస్ట్లతో హిట్ కొట్టేయచ్చు అనుకుంటే పొరపాటే. ఫస్ట్ హాఫ్ కనీసం పర్వాలేదు అనేలా ఉంటేనే సెకండ్ హాఫ్ చూడాలనే ఆసక్తి కొంచెమైనా ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకే కేవలం ట్విస్ట్లపైనే ఆధారపడకుండా దాని చుట్టూ జరిగే కథ, సన్నివేశాలపై కూడా దృష్టి పెట్టాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మెప్పించింది. స్క్రిప్ట్కి, అందున ముఖ్యంగా ఫస్ట్ హాఫ్కి రిపేర్లు చేస్తే అవుట్పుట్ మెరుగ్గా ఉండేది. మొత్తానికైతే విశ్వక్సేన్ ఎనర్జీ కోసం, సెకండ్ హాఫ్ కోసం ఒక్కసారి చూసేయచ్చు.